హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూపర్నికా భార్గవ్ సిద్ధు యాక్సిడెంట్ చేసిన కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాటికే బసవరాజు గారి పిఏ ఇక్కడికి రావాలే, ఆయన ఇంకా రాలేదేంటి అని సూపర్నికా భార్గవ్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే బసవరాజు పిఏ వస్తూ ఉంటాడు. అదిగో సుబ్బు, మాటల్లోనే అతను వస్తున్నాడు అని చెప్పి భార్గవ్ సూపర్నికకు చెప్తూ ఉంటాడు. ఏంటయ్యా ఇంత ఆలస్యం? నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, త్వరగా పని పూర్తి చేయి అని సూపర్నిక బసవరాజు పిఏకి చెప్తూ ఉంటుంది. 2 minutes మేడం అని చెప్పి బసవరాజు పిఏ పెట్రోల్ తీసుకుని కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బసవరాజు పిఏని ఫాలో అవుతూ తులసి కూడా అక్కడికి వస్తుంది. ఇక్కడ సూపర్నిక ఆ భార్గవ్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి మా అన్నయ్యను నిర్దోషిగా బయటకు రానివ్వకుండా చేయాలనుకుంటున్నారు. ఎలా ఆపాలి, ఎలా కారు తగలబెట్టకుండా చూడాలి అని తులసి తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కారు తగలబడిపోతే మా అన్నయ్య నిర్దోషిగా బయటికి రాడు, మా అన్నయ్యకు శిక్ష పడుతుంది అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని ఫోన్లో సూపర్నిక, భార్గవ్, బసవరాజు పిఏ ముగ్గురు కూడా కారు దగ్గర నుంచొని కారు మీద పెట్రోల్ పోస్తూ ఉంటే అది వీడియో తీస్తూ ఉంటుంది. ఈ వీడియోని చూపించి వీళ్ళను భయపెట్టాలి అని తులసి తనలో తానే అనుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ సూపర్నిక భార్గవ్ల దగ్గరకు వెళ్తుంది. తులసిని చూసిన సూపర్నిక, భార్గవ్ ఇద్దరు షాక్ అవుతారు. మా అన్నయ్యపై ఎందుకు మీకు అంత కోపం? నా పైన కోపం ఉందంటే ఒక అర్థం ఉంది, కానీ మా అన్నయ్య ఏం తప్పు చేశాడు? మా అన్నయ్యను ఎందుకు ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నారు అని తులసి సూపర్నికను అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వేంటిక్కడ, ఎలా వచ్చావు అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం అని తులసి అంటుంది. అయితే ఇక్కడేం జరుగుతుందో కూడా నీకు అనవసరం. కాసేపట్లో ఈ కారు కాలి బూడిదైపోబోతుంది. మీ అన్నయ్య నిర్దోషిగా బయటకు రావటానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు తులసి, ఇక నువ్వు ఏమీ చేయలేవు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. మీరు ఇలాంటిది చేస్తారని నాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడ జరుగుతుందంతా కూడా ఆల్రెడీ వీడియో తీసేశాను అని తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని సూపర్నిక, భార్గవ్కు చూపిస్తూ ఉంటుంది. సూపర్నిక, భార్గవ్ ఇద్దరూ కూడా షాక్ అయ్యి, ఏయ్ ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని తులసి దగ్గర నుంచి లాక్కోబోతూ ఉంటారు. ఫోను ఇవ్వటానిక ఇంత కష్టపడి చాటుగా ఉండి వీడియో తీసింది? ఇవ్వను. మీరు ఈ కారుని తగలబెట్టి నాకు ఎలాంటి సాక్ష్యం దొరకకుండా చేయాలని చూస్తున్నారు. ఈ కారు తగలబడిన మరుక్షణం ఈ వీడియోని జడ్జి గారికి చూపిస్తాను. జడ్జి గారే మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది మీరేనని కన్ఫర్మ్ చేసుకొని మా అన్నయ్యను నిర్దోషిగా వదిలిపెట్టి మీకు శిక్ష పడేలా చేస్తారు అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి, అలా చెయ్యొద్దు, నీకు దండం పెడతాను అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఈ వీడియో జడ్జి గారికి చూపిస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, ఇప్పుడే వెళ్ళిపోతాము, కానీ ఆ వీడియోని నువ్వు డిలీట్ చేస్తా అంటేనే అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. వీడియో డిలీట్ చేయాలా? అది జరగని పని. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని తులసి అంటూ ఉంటుంది. ఆ వీడియో జడ్జి గారికి చూపించనని మాకు మాట ఇవ్వు తులసి అని సూపర్నిక అంటూ ఉంటుంది. సరే, జడ్జి గారికి చూపించను, అయినా కారు ఇక్కడ ఉండగా నాకు ఫోన్లో వీడియో చూపించాల్సిన అవసరం ఏముంది? వెళ్ళండి అని తులసి చెప్పడంతో పద సుబ్బు వెళ్దాం అని భార్గవ్ అంటాడు. మేడం మేడం క్షమించండి మేడం అని చెప్పి బసవరాజు పిఏ చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు అని తులసి అంటుంది. దాంతో వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గ్యారేజ్ నుంచి కారుని వీళ్ళంతా కలిసి ఇక్కడకు మార్చారా? ఇక్కడైతే ఎవరు గుర్తుపట్టరనుకున్నారు. రేపు అన్నయ్యను నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఈ కారు ఉంది కాబట్టి సరిపోయింది. ఈ కారులో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దాం అని తులసి కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది. డోర్ ఓపెన్ అవ్వట్లేదే, ఎలా? ఇప్పటికే రాత్రి అయింది, ఏ మెకానిక్ కూడా రాడు. రేపు ఉదయం ఈ కారు దగ్గరికి మెకానిక్ని తీసుకొని వస్తాను అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే అని తులసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక బసవరాజు సూపర్నికకు ఫోన్ చేసి పని పూర్తయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. ఏం పని పూర్తయ్యేది? మీ కోడలు తులసి మీ పిఏని ఫాలో అవుతూ మేము ఉన్న దగ్గరికి వచ్చింది, మన ప్లాన్ అంతా కూడా నాశనం చేసింది అని చెప్పి సూపర్నిక బసవరాజుకి చెప్తూ ఉంటుంది. ఆ తులసి నా పిఏని ఫాలో అవుతూ వచ్చిందా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును బసవరాజు గారు,
కార్ని తగలబెట్టలేదు, కారుని అక్కడే వదిలేసి వచ్చేశాము. ఆ తులసి ఫోన్లో వీడియో తీసింది. కారుని తగలబెట్టేస్తే ఆ వీడియోని జడ్జి గారికి చూపిస్తానని బెదిరించింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కారుని కాల్చకుండా వచ్చేశాము అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి, ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. వెంటనే వెనక్కి వెళ్ళి కారుని అక్కడి నుంచి మాయం చేసేయండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మేము కారుని మాయం చేసినా కూడా ఆ తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపిస్తుంది. అప్పుడు జడ్జి గారి ముందు మేము నేరస్తులం అవుతాం బసవరాజు గారు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి దగ్గర ఉన్న ఫోన్ని ఈ రాత్రికే తులసికి తెలియకుండా నేను కొట్టేస్తాను, మీరు కంగారు పడకండి, తులసి దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉండదు, వెంటనే వెళ్ళి ఆ కారుని అక్కడి నుంచి మాయం చేయండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు గారు అని చెప్పి సూపర్నిక, సుబ్బు కారు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక తులసి ఇంటికి వస్తుంది. తులసి, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు కంగారు పడుతున్నావు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, ఆ కారు ఎక్కడ ఉందో తెలిసిందండి అని తులసి అంటుంది. కారు ఎక్కడ ఉందో తెలిసిందా? అయితే బావగారు నిర్దోషని నిరూపించడానికి మనకి సాక్ష్యం దొరికినట్టే. ముందు ఆ లొకేషన్ ఎక్కడో చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, ఆ కార్ డోర్ ఓపెన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను, డోర్ ఓపెన్ అవ్వలేదు, మీరు మెకానిక్ని తీసుకొని అక్కడకు వెళ్ళండి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, రేపు ఉదయం లేవగానే ముందు మెకానిక్ని తీసుకొని కారు ఉన్న ప్లేస్కి వెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఫోన్లో వీడియో తీసుకున్నావు కదా, ఫోనే కనపడకుండా చేస్తాను అని చెప్పి బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. కీర్తి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. తులసి కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన, అన్నయ్యను ఈరోజు ఎలాగైనా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాము, టెన్షన్ పడకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. తులసి, నేను కారు ఉన్న లొకేషన్కి మెకానిక్ని తీసుకొని వెళ్తున్నాను, మీరు కోర్టు దగ్గరకు వెళ్ళండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి, మీరు ఇన్ టైంలోనే ఏదో ఒక సాక్ష్యం సంపాదించుకొని రండి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. వదిన, టెన్షన్ పడకు, అన్నయ్య నిర్దోషిగా ఈరోజు బయటికి వస్తాడు అని తులసి కీర్తికి ధైర్యం చెప్పి కోర్టుకి బయలుదేరబోతూ ఉండగా ఫోన్ ఎక్కడుంది అని చూస్తూ ఉంటుంది. రూమ్లో మర్చిపోయినట్టున్నాను అని రూమ్కి వెళ్ళి ఫోన్ కోసం చూస్తూ ఉంటే ఫోన్ అక్కడెక్కడా కనిపించదు. తులసి, నువ్వు ఫోన్ కోసమే చూస్తున్నావని నాకు తెలుసు, ఫోన్లో వీడియో తీసావు కదా, ఆ వీడియో నీకు సాక్ష్యంగా పనికి రాకూడదని ఆ ఫోన్ని రాత్రే నేను మాయం చేసేసాను అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. సమయానికి ఫోన్ కూడా నా దగ్గర లేదే, ఒకవేళ ఆయనకు ఎలాంటి సాక్ష్యం దొరికినా దొరకకపోయినా ఆ ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపిద్దామనుకున్నానే అని తులసి తనలో తానే అనుకుంటూ మెల్లగా కోర్టుకు వెళ్తుంది. అప్పటికే కోర్టు దగ్గరికి హరీష్ని పోలీసులు తీసుకొని వస్తారు. అన్నయ్య, టెన్షన్ పడకు, బావగారు నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు అని తులసి హరీష్కి చెప్తూ ఉంటుంది. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రావటం జరగదు తులసి, నువ్వు అనుకున్న సాక్ష్యాలేవి నీకు దొరకవు అని చెప్పి దూరం నుంచి చూస్తున్న సూపర్నిక, భార్గవ్, కనిష్క మనసులో అనుకుంటూ ఉంటారు. అక్క, బావగారు కారు ఉన్న దగ్గరికి వెళ్ళారేమో, ఒక్కసారి ఫోన్ చెయ్యి, ఏదైనా డీటెయిల్స్ తెలిసాయేమో కనుక్కో అని చెప్పి జాను అంటుంది. ఇక దాంతో తులసి సిద్ధుకి ఫోన్ చేస్తుంది. ఏమండి, కారు దగ్గరికి వెళ్ళారా, ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అని తులసి అంటూ ఉంటుంది. అసలు ఆ కారు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే ఆ సూపర్నిక వాళ్ళు రాత్రి కారుని మళ్ళీ మాయం చేసి ఉంటారా అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తులసి, రాత్రి నువ్వు చూసింది అదే కారా, కన్ఫర్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. కన్ఫర్మేనండి అని చెప్పి తులసి అంటుంది. మరి ఇక్కడ ఎలాంటి కారు లేదు కదా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అయితే అన్నయ్య నిర్దోషిగా బయటికి రాడా అండి అని తులసి అంటూ ఉంటుంది. సాక్ష్యం తీసుకురాకపోతే హరీష్ నిర్దోషిగా ఎలా బయటికి వస్తాడు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. సరేనండి, మీరు కోర్టుకు వచ్చేసేయండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక తులసి బెంగగా కూర్చొని ఉంటుంది. ఏంటక్క, కారు కనిపించలేదంట, బావగారు ఏమన్నారు అని జాను అంటూ ఉంటుంది. అవును జాను, యాక్సిడెంట్ చేసిన కారు అక్కడ లేదంట, రాత్రి ఆ సూపర్నిక వాళ్లే ఆ కారుని మాయం చేసి ఉంటారు అని చెప్పి తులసి అంటుంది. మరి ఇప్పుడు ఎలా అక్క, అన్నయ్యను నిర్దోషిగా ఎలా బయటికి తీసుకొస్తావక్క అని జాను అడుగుతూ ఉంటుంది. అప్పుడే సూపర్నిక, భార్గవ్, కనిష్క ముగ్గురు కూడా తులసి దగ్గరకు వస్తారు. ఏంటి తులసి, రాత్రి ఫోన్లో వీడియో తీసావు కదా, ఆ వీడియో ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటారు.
చ సమయానికి ఆ ఫోన్ కూడా మిస్ అయిపోయింది అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటే, ఏంటి తులసి ఫోన్ మిస్ అయిందని బాధపడుతున్నావా? ఫోన్ని మిస్ చేసిందే మేము అని చెప్పి కనిష్క సూపర్నిక చెప్తూ ఉంటారు. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి రాకుండా చేయడం కోసం ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్నుతున్నారు. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది. మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడు అని తులసి చెప్తూ ఉంటుంది. సవాల్ చేసింది చాలే కానీ కాసేపట్లో మీ అన్నయ్య దోష నిర్దోష అన్నది బయటపడుతుంది. జడ్జి గారు వచ్చారు, పద తులసి వెళ్దాం అని కనిష్క సూపర్నిక అంటూ ఉంటారు. రాక్క లోపలికి వెళ్దాం అని జాను తులసి చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్తుంది. జడ్జి గారు లాస్ట్ హియరింగ్లో హరీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి శ్రీమతి తులసి గారు సాక్ష్యాన్ని తీసుకొస్తా అని చెప్పారు. సాక్ష్యాన్ని తీసుకొచ్చారా హరీష్ నిర్దోషని నిరూపించడానికి అని చెప్పి జడ్జి గారిని ప్రాసిక్యూషన్ లాయర్ అడుగుతూ ఉంటాడు. తులసి తులసి అని పిలవటంతో తులసి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. హరీష్ నిర్దోషని నిరూపించడానికి సమయం కావాలని అడిగారు. మీరు కోరిన విధంగా కోర్టు వారు మీకు గడువు ఇచ్చింది. హరీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. సాక్ష్యం తీసుకురావడం కోసం మా హస్బెండ్ వెళ్ళారు, ఇంకా రాలేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. కోర్టు వారి సమయాన్ని వృధా చేయడానికి ఈ తులసి ప్రయత్నం చేస్తుంది. జడ్జి గారు వెంటనే సాక్ష్యాధారాలను పరిశీలించి తగిన తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు పరిశీలించిన ఆధారాల ప్రకారం హరీష్ దోషాన్ని తేలింది కాబట్టి నిర్దోషి అని నిరూపించడానికి శ్రీమతి తులసి గారు ఎలాంటి సాక్ష్యం తీసుకురావలేదు కాబట్టి హరీష్కి కఠిన కారాగార శిక్ష అని జడ్జి గారు చెప్పబోతూ ఉండగా జడ్జి గారు ఒక నిమిషం అని సిద్ధు అంటాడు. ఎవరు మీరు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటాడు. తులసి భర్తను, హరీష్కి బావగారే అవుతాను. హరీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయాను, కానీ నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యాన్ని ఒకసారి పరిశీలించండి జడ్జి గారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తన ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపిస్తూ ఉంటారు. సిద్ధు ఏ వీడియో తీసుకొచ్చి ఉంటాడు అని కనిష్క కంగారు పడుతూ ఉంటుంది. ఇక వీడియోను పరిశీలించిన జడ్జి గారు ఎవరు వీళ్ళంతా అని అడుగుతూ ఉంటారు. జడ్జి గారు మాకు సాక్ష్యం కావాలని ఈ కారు కోసం మేము ఎంతగానో వెయిట్ చేశాము. ఈ కారు ఆ రోజు శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసిన కారు. ఈ కారుని కొంతమంది దుండగులు కాల్చి ఎలాంటి సాక్ష్యం దొరకకుండా చేయాలనుకున్నారు. నిజంగా హరీషే ఈ యాక్సిడెంట్ చేసి ఉంటే ఈ దుండగులకు ఈ కారుని కాల్చాల్సిన అవసరం ఏముంది? సాక్ష్యం దొరకకూడదని హరీష్కి శిక్ష పడాలనే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ జడ్జి గారు మాకు మరి కాస్త సమయం ఇవ్వండి అని జడ్జి గారిని సిద్ధు అడుగుతూ ఉంటాడు. వీడియో చూసిన జడ్జి గారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారని అర్థమైంది కాబట్టి సిద్ధు కోరిన విధంగా కాస్త గడువుని కోర్టు వారు ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు హరీష్ మా కస్టడీలోనే ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో తులసి సంతోషపడుతూ ఉంటుంది. సూపర్నిక, భార్గవ్, కనిష్క షాక్లో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.